సంఘము అంటే ఆనాడు అపోస్తులు అంటే సేవకుళ్ళు. వాళ్ళు బోధ చెబుతుంటే, వాక్యం చెబుతుంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నిండుకొని వాళ్ళందరూ దేవుడి దగ్గర దేవుని నమ్ముకొని వాళ్ళందరూ ఒక చోట కూడి దేవుడికి ప్రార్థనలో ఉండేవాళ్ళు. ఒక మనస్తత్వమే ఉండేవాళ్ళు, కానీ వేరు వేరు మనస్తత్వాలు ఉండరు. వాళ్ళు చూడండి, ఒకే మనస్తత్వం కలిగి ఉండి అందరము ఒకలాగనే ఉండాలి అనని అన్ని కూడా తీసుకొచ్చి ఒకలాగనే అందరికి పంచేవాళ్ళు. ఒకలాగనే మనం ఉండాలని అందరికి పంచేవాళ్ళు. తర్వాత ఒకలాగే ఉండాలని అందరికి పంచుతారు. ఒకటి. రెండోది చూడండి, వాళ్ళందరూ కూడా నేను ఎక్కువ అని అనుకోకుండా అందరూ కలిసి ఒక కట్టుబాటుగా మనస్తత్వం కలిగి పని చేసుకుంటూ ఉండేవాడు. అది సంఘం అంటే. హల్లెలూయా చెప్పండి. ఏ ఊరోళ్ళు వచ్చినా, ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా, ఇక్కడోళ్ళైనా బయటోళ్ళైనా ఎవరైనా కానీ అందరు కలిపి చేసుకునేదే సంఘము. ఒక మనస్తత్వం తెలుసా? హల్లెలూయా చెప్పండి. అందరు కలిసి చేసుకునేదే ఒక మనస్తత్వం. ఇప్పుడు చాలా మందిలో భేదాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, భేదాలు ఉంటాయి. ఒక ఊరోళ్ళు అంటే ఆ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు అని భేదాలు ఉంటాయి. ఆ భేదాలు సంఘములో ఉండకూడదు. మాది ఈ ఊరు, మేము ఈ ఊరోళ్ళమి, ఆ ఊరోళ్ళమని భేదాలు ఉండకూడదు. మేము ఆ ఊరోళ్ళు పనిచేస్తున్నారు, మేము చెయ్యమని ఒకళ్ళు, ఈ ఊరోళ్ళు పట్టించుకోవట్లేదు, మేము ఆ ఊరోళ్ళు మేము చేయటం ఏంది, ఆ ఊరోళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అనుకునేది ఒకళ్ళు. అట్లుండకూడదు. సంఘము అంటే ఒకే మనస్తత్వం కలిగి ఉండేది వేరు, చూడండి ఇడిపోయేది వేరు. గుర్తుపెట్టుకోండి, ఒకే మనస్తత్వం కలిగి ఉండేది సంఘం. ఒకే మనస్తత్వము ఉండేది సంఘము. ఒకే మనస్తత్వం కలిగి ఉండేది సంఘం. ఇప్పుడు మన జీవితాల్లోకి వస్తే మనము ఒకే మనస్తత్వం కలిగి జీవించాలి. చూడండి, ఇప్పుడు నేను ఉంటాను, పాస్టర్ అయినా నేనైనా, ఇప్పుడు మీరు ఎవరు బయట నుంచి వచ్చినా, ఈ ఊరోళ్ళైనా బయట ఊరోళ్ళైనా మిమ్మల్ని అందరూ సమానంగా చూడాలి. ఎందుకంటే సంఘానికి తల్లి తండ్రిని కాబట్టి మేము మిమ్మల్ని వేరువేరుగా చూడకూడదు, కానీ అందరూ సమానంగా చూడాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారు నువ్వు మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, వేరే ఊళ్ళో పట్టించుకుంటావు అంటాడు. హల్లెలూయా మాకు అది ఆలోచన ఉండదు. రెండోది ఏమంటారంటే, పాస్టర్ గారు ఒకళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు, మమ్మల్ని ప్రేమిస్తలేదు అని అంటారు. చూడండి, మళ్ళీ మూడో దానికి వచ్చేలేకే పాస్టర్ గారు మొదటోడు కడపటోడు అవుతున్నాడు, కడపటోడు మొదటోడు అవుతున్నాడు అంటారు. హల్లెలూయా అలాగుండకూడదు. ఎందుకంటే ఇదంతా బైబిల్ వాక్యం నాకు తెలుసు. అందుకే ఏముందంటే, అందరితో మనస్తత్వం కలిగి అందరితో బాగుంటాను, కానీ ఒకళ్ళనొక రీతిగా ఉండకూడదు. నేను ఎప్పుడు కూడా మా పాస్టర్కు చెబుతా, ఎవరికైనా అందరికి వందనాలు చెప్పు, అందరికి ప్రార్థన చేయి, అందరితో సమాధానం కలిగి ఉండు, కానీ వేరువేరుగా ఉండబాకంట. హల్లెలూయా అంటే ఇప్పుడు మనం అందరం ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. మీరు సంఘం వాళ్ళైనా, మీరు అందరికి వచ్చిన వాళ్ళైనా, నేనైనా, మనందరము ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. వేరువేరుగా ఉండకూడదు. ఒకటి చెబుతా వినండి. ఒక ఇల్లుకి సాధ్యంగా ఒక ఇల్లు కట్టాలంటే, గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టాలంటే మొట్టమొదటిగా రాళ్ళు కావాలి. ఏం కావాలి చెప్పండి? రాళ్ళు కావాలి. అది సిమెంట్ బిళ్ళ కావచ్చు, ఇటుక బిళ్ళ కావచ్చు. రాళ్ళు కావాలి, బిళ్ళ కావాలి. తర్వాత ఏం కావాలి చెప్పండి? తర్వాత సిమెంట్గా, తర్వాత చూడండి ఇసుక కావాలి. ఏం కావాలి చెప్పండి? ఇసుక కావాలి. తర్వాత ఇసుక తర్వాత ఏం కావాలి చెప్పండి? సిమెంట్ కావాలి. తర్వాత సిమెంట్ తర్వాత ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? నీళ్లు కావాలి. చెప్పండి, ఏం కావాలి చెప్పండి? నీళ్లు కావాలి. అంటే నీళ్లు కావాలి.
తర్వాత ఏం కావాలంటే శుభ కావాలి. ఏం కావాలి చెప్పండి? శుభ కావాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టబడటానికి ఎన్ని ఎరాటీలు అవుతాయి చెప్పండి? ఇసుక చెప్పండి, సిమెంటు, రాళ్ళు చెప్పండి, ఏంటిది ఇంకా శుభ, ఇంకా నీళ్ళు. తర్వాత అవన్నీ పూర్తయినాక మళ్ళీ ఏం కావాలి చెప్పండి? అయ్యేం కావాలి? బేల్దార్ మేస్టర్ గురించి నేను చెప్పట్లా. హల్లెలూయా. అవన్నీ పూర్తయినాక మరి ఏం కావాలంటే ఇప్పుడు సున్నం కావాలి. అంతేనా? సున్నం కావాలా లేదా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టబడటానికి ఎన్ని అవుతాయి? 5 అవుతున్నాయి. చెప్పండి, ఎన్ని? 6, 5 అవుతున్నాయి. ఒక ఇల్లు కట్టబడటానికి 5 వెరైటీలు ఉంటేనే ఒక ఇల్లు అయింది. ఒక 5 వెరైటీలుగా అవి ఉంటేనే ఒక ఇల్లు కట్టబడుతుంది. ఇప్పుడు 5 వెరైటీలు కూడా మొత్తం కలిసి ఒక ఇల్లు లాగా కట్టబడుతుంది. ఇప్పుడు ఆ 5 కలిసి కట్టినా కానీ అవి ఇసుక ఇల్లు అంటామా చెప్పండి? సిమెంట్ ఇల్లు అంటామా చెప్పండి? ఇసుక ఇల్లు అంటామా? సిమెంట్ ఇల్లు అంటామా చెప్పండి? సువల్లు అంటామా? బెల్లింట్లు అంటామా చెప్పండి? అవన్నీ ఏమన్నాం? మొత్తాన్ని కలిపి ఒకే ఇల్లు అంటాం. చెప్పండి, ఇల్లు అంటాం. ఏమంటాం మేస్త్రులు? హల్లెలూయా. చెప్పండి, మిల్లు అంటాం. ఏమంటాం చెప్పండి? ఇక్కడ మేస్త్రులు అందరూ ఉండారు. హల్లెలూయా. 5, 6 ఉన్నారు. హల్లెలూయా. ఆర్డినరీ మేస్త్రులు ఉన్నారు, సీనియర్ మేస్త్రులు ఉన్నారు. చెప్పండి, మీకు బాగా తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి చెప్పండి? చెప్పండి, ఎన్ని అవుతున్నాయి? 5 ఉంటేనే ఇల్లు అవుతుంది. చెప్పండి, 5 ఉంటేనే ఇల్లు అవుతుంది. తెలుసా? ఇప్పుడు అవన్నీ కలిపి ఉంటేనే ఇల్లు అవుతుంది. అంతేనా? అన్నీ కలిపి ఉంటేనే ఇల్లు అయ్యేది. తెలుసా? ఇప్పుడు మనం ఏం చూడండి, శరీరము ఒకటే. చెప్పండి, శరీరము ఒకటే. మనం తినటానికి ఏమైందండి అని చెప్పండి? ఏంటంటే అన్నము. చెప్పండి, అన్నము. తర్వాత ఏం? దాంట్లో కూర, దాంట్లోకి నీళ్ళు. చెప్పండి నీళ్ళు. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి చెప్పండి? 3 అవుతున్నాయి. తాగటానికి దాహము, తినటానికి ఆహారము, దాంట్లో ఆహారంలోని కలిసి ఉండటానికి కూర. ఇప్పుడు ఈ 3 కలిస్తే ఏమవుతుంది? మనకు ఆకలి తీరుతుంది. అంటే ఈ 3 కలిసి శరీరంలో పోతే అప్పుడు మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఆ 3 ఏదైనా కానీ ఒక్కగానే మన కడుపులోకి వెళ్తాయి. ఏరువేరుగా ఉండవు. ఏరువేరు అవుతాయా చెప్పండి? ఏరువేరు ఉండవు. ఇప్పుడు ఇక్కడ మనందరం వస్తున్నాం. మీరు ప్రతి ఊరాలకు అందరూ కూడా వస్తున్నారు. మీరందరూ వస్తున్నా కానీ మీరందరూ కూడా అనుకునేది ఏంటి అంటే, మీరందరూ ఎవరన్నా అడిగినా కానీ మేము అగ్నిజ్వాల ప్రార్థన మందిరము, మేము ఒక సంఘము, మా సంఘము మేము ఒకటే, మా సంఘమే మేము అంటారు. హల్లెలూయా. ఇప్పుడు వేరువేరుగా ఉండకూడదు, వేరువేరు అవ్వకూడదు. అక్కడ ఏమయ్యారంట? అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండారు. చెప్పండి, ఒకే మనస్తత్వం కలిగి ఉండారు. ఒకటే మనస్తత్వం కలిగి ఉండారంటే ఒక్కలాగానే ఉండారు. వేరువేరు కులాలైనా, వేరువేరు మతాలైనా, వేరువేరు జాతులైనా అందరూ ఒక చోట కూడినప్పుడు దేవుడు లెక్కలోకి వచ్చేలేకే ప్రార్థనలో మందిరంలో అందరూ ఒక చోటకే కూడి ఉండారు. అందరూ సభలు కొడదాం. కూడుకున్న మనందరము కూడా మనుషులు వేరైనా, కులాలు వేరైనా, జాతులు వేరైనా కానీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చేలేక మనందరము కూడా ఏక శరీరమై ఉండాము. అందరూ సభలు కొడదాం. ఆ శరీరం ఎవరిదంట? యేసు ప్రభువు శరీరమై ఉండాం. ఎవరి శరీరం ఏంటని చెప్పండి? ఎవరి శరీరమై ఉండాం? నా శరీరము నా రక్తము తీసుకున్నవాడు నాతో పాటు వాడు లేపబడి నిత్య జీవం నా తండ్రి రాజ్యంలో ఉంటాడన్నాడు. అంటే ఇప్పుడు ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకున్న మనం వేరు కాదు. మనందరం కూడా యేసుక్రీస్తు ద్వారా ఒకటే సంఘము, ఒకటే జనమై ఉంటాం. హల్లెలూయా. చెప్పండి, ఒకటే జనము, ఒకటే సంఘమై ఉండ. మనందరము కూడా ఒక జాతికి సంబంధించిన, అదే
క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం.